ఒకసారి చేతులు తెల్లి చూద్దామా? ఇంతేనా సౌండ్? హల్లెలూయా! ఎండాకాలం లాగా వాళ్ళు హల్లెలూయా చెబితే చలికాలం గట్టిగా చెప్పండి. అట్లా గొంతులు పోయినాయి వస్తాయమ్మా గట్టిగా చెబితే హల్లెలూయా. చెప్పట్లేదు, వెనకోళ్ళు అస్సలు చెప్పట్లేదు. వాళ్ళు వచ్చారు గుంటూరు వాళ్ళే చెప్పుకుంటారు అనుకోండి. గుంటూరులో వచ్చింది ఇద్దరే. హల్లెలూయా. ఇంకా చెప్పాలి, ప్రాంతం అది చివర మొత్తం అది రైలు పట్టాలి, అక్కడ గేట్ ఉంది, అక్కడికి వినపడేట్టు చెబుదాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువారి ప్రేమ కలిగిన నామములో ఈ ప్రాంత వాసులందరికీ, ఈ మందిరపు విశ్వాస బిడ్డలకు, ఇక్కడున్న పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక స్తోత్రములు శుభములు తెలియపరుస్తూ ఉన్నాను. మీరు కూడా ఒకరికొకరు స్తోత్రాలు చెప్పుకోండి. దేవునికి స్తోత్రం. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము, అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకోబడిన యేసు ఏ రీతిగా పరలోకానికి వెళ్ళుట మీరు చూచితిరో, ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పాను. ఈ యొక్క రాత్రి సమయంలో దేవుని దూత అక్కడున్న మనుషులు, గలిలయలో ఉన్న మనుషులతో చెప్పినట్లుగా మనతో మాట్లాడుతూ ఉంది. నాకైతే ఈ వాతావరణం అంతా చూస్తే, ఇందాక ఎవరు పాడారో తెలియదు, వాళ్ళు సందడి పాట కూడా పాడారు, చాలా బాగా పాడారు. బాగా ఒక పుట్టినరోజు, యేసుప్రభుకి పుట్టినరోజు వాతావరణం వచ్చేసింది. నేను అనుకుంటాను యేసుప్రభుకు మళ్ళీ పుట్టాలనిపిస్తుందేమో. పాడబడతారు కదా వాళ్ళు అట్లా మంచిగా అని. యేసుప్రభు పుట్టినరోజు పాటలు బాగా పాడతారు కదా. మళ్ళీ ఈ పాటలు బాగా పాడే బిడ్డల్ని చూసి మళ్ళీ యేసుప్రభుకు పుట్టాలనిపిస్తుందేమో. అప్పుడు చిన్న బిడ్డలాగా పుట్టి వాళ్ళ మధ్య ఆ పాటలు పాడితే ఆయనకి సంతోషంగా, లైవ్ కదా అది. అప్పుడంటే ఆ దినాల్లో పాపం ఆయనకి ఎవరు లేరు కదా. ఇప్పుడు ఎంతమంది అండి పుట్టినరోజులు చేసేవాళ్ళు? సెమీ పుట్టినరోజులు మనుషులు కూడా చేసుకుంటున్నారు. యేసు ప్రభు పేరు చెప్పి మనుషులు సెమీ క్రిస్మస్ లాగా సెమీ పుట్టినరోజు రేపు అనుకోండి, ఈరోజే చేసేస్తారు. వాళ్ళకి ఏదైనా పని ఉందనుకోండి, ఒక వారం ముందే చేసేస్తారు. ఏంటంటే వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు. ఒక ఆమె ఉంది, రేయ్ ప్రతిరోజు చేసుకో పుట్టినరోజు అంటుంది. ఏముంది, చేసుకోవచ్చు, డబ్బులు ఉంటే చేసుకోవచ్చు. ఇక్కడ గలిలయ మనుషులతో చెప్తున్న విషయం ఏంటంటే, ఆయన పుట్టాడు, మన యొద్దకి పరలోకమును విడిచి మన యొద్ద నివసించుటకు మనుషుని పోలిక పుట్టాడు, రక్తమాంసాలతో పుట్టాడు. అయితే పాపము లేకుండా పుట్టాడు, పరిశుద్ధాత్మని శక్తి వలన పుట్టాడు, సర్వలోకానికి ఆశీర్వాదకరంగా పాపం నుంచి రక్షించడానికి పుట్టాడు. హల్లెలూయా. ఆ పుట్టిన దేవుడు ఆయన మన కొరకు ఒక మాదిరికరమైన జీవితం చేశాడు. యేసు ప్రభు పుట్టినరోజు చేస్తున్న మనము ఆయన ఎలా పుట్టాడు? ఆయన పరిశుద్ధంగా పుట్టాడు, పరిశుద్ధాత్మ వలన పుట్టాడు. ఆయన ఎలా పెరిగాడు, ఎలా జీవించాడు, ఎలా నడుచుకున్నాడు, ఎలా తల్లిదండ్రుల మాట విన్నాడు, ఆయన ఎలాగా ఓ బాధ్యత కలిగిన వానిగా ఉన్నాడు, ఆయన ఎలాగా వయసునందు జ్ఞానమందు వర్ధిల్లుతూ ఉన్నాడు. బిడ్డలు చెప్పిన మాట వినరు. యేసుప్రభు అలా లేడు, చెప్పిన ప్రతి మాట విన్నాడు. వయసు పెరిగే కొంది బుద్ధి జ్ఞానం పెరుగుతుంది. వీడికి మనిషి పెరుగుతున్నాడు కానీ మైండ్ పెరగట్లేదు అంటారు. రే నీకు మోకాల్లో ఉందా మెదడు అంటారు. అనేవాడు ఎట్టంటాడు నాకు అర్థం కాదు. మోకాళ్ళు ఎట్టుంటుంది మెదడు? మరి విచిత్రం కాకపోతే
ఆడు పెరిగాడు కానీ వాడికి మైండ్ పెరగలేదు అని అంటారు. వీడికేందో తెగ పెరిగిందట్టు. మైండ్ ఎట్ట పెరుగుద్దండి? మైండ్ ఎంత ఉండాలి అంతే ఉంటుంది, అది పెరుగుద్దా? యేసు ప్రభు వయసునందు జ్ఞానమందు వర్ధిల్లుతూ ఉన్నాడు. మనుషులందరూ దయ్యందును దేవుని యందును దయ్యందును వర్ధిల్లుతూ ఉన్నాడు. అందరి చేత మంచి అనిపించుకున్నాడు. ఆయన మన కొరకు మనల్ని పాపముల నుంచి రక్షించడానికి, మనతో సదాకాలం ఉండటానికి ఇమ్మానుయేలు దేవుడు. చెప్పండి అందరూ, ఇమ్మానుయేలు అంటే అర్థమైంది? ఈ దేవుడు మనకు సదాకాలము దేవునిగా తోడై ఉన్నాడు. అందరం ఈ మాట చెబుదామా? ఈ దేవుడు మనకు సదాకాలము దేవుడై తోడుగా ఉన్నాడు. ఇమ్మానుయేలు అన్న ప్రధానికి. ఎందుకంటే పాపముల నుంచి రక్షించడానికి. ఈ భూమి మీద అనేక మంది మహామనుషులు, మహాత్ములు, దేవుళ్ళు అని పిలువబడుతున్న వాళ్ళు పుట్టారు. కానీ పాపముల నుంచి రక్షించటానికి పుట్టినవాడు ఒక్క యేసు మాత్రమే. హల్లెలూయా. నేను ఒప్పుకునేవాడిని కదా ఆ మాట అంటే. మీకేమన్నారు? దేవుళ్ళు మాకు లేరు. రేయ్, మా దేవుడు మరణాన్ని గెలిచి లేచాడనంటే, రేయ్ మా దేవుడు జీవ సమాధి అయ్యాడు. కొట్టడేవాడిని, నేను ఊరుకునేవాడిని కాదు. నేను తిన్నదరక్క, పని పాట లేక, పారినోళ్ళు డబ్బులు తింటా, దోసుకొని బతుకుతా, మీరు ఈ పిచ్చి ప్రచారాలు చేసి జనాలను మోసం చేస్తారేంట్రా అనేవాడిని. అట్లాంటి వాడిని యేసుక్రీస్తు ప్రభు ఆయన ఎందుకు పుట్టాడో నాకు తెలియపరుచుకున్నాడు. నేను ఫస్ట్ ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు తండ్రిగా ఉండయా అని అడిగాను. హల్లెలూయా. ఆయన ఇమ్మానుయేలుగా ఉన్నాడు. సదాకాలం నాకు దేవుడిగా తోడై ఉన్న దేవుడిగా ఉన్నారు. అయితే ఆయన పుట్టి ఈ భూమి మీద మంచి జీవితం మాదిరిగా జీవించి ఆయన మన కొరకు ఏదైతే చేయాలో అదంతా కంప్లీట్ చేశాడు. మన కొరకు చేయాల్సిందంతా తల్లిదండ్రులు బిడ్డలు పుట్టడమండి. ఇప్పుడు అడుగుతున్నారు కదా, ఉన్నదంతా ఒక్క క్షణంలో కరిగిస్తారండి. మొత్తం ఒక క్షణం నువ్వు అడిగి నీ బిడ్డకి, అమ్మాయికైనా సరే ఇచ్చి, అమ్మ నీ ఇష్టం కాసేపట్లో అయిపోవాలి ఇదంతా మన ఆస్తి అంటే ఇట్ట అన్నట్టుగా మొత్తం బుడగ్గన పగిలిపోతుంది చూసావా, అట్ట నీ ఆస్తి మొత్తం కరిగిచ్చి పడేస్తారు నీ బిడ్డలు. అలాంటి వాళ్ళు నువ్వు గులిచ్చి మూట కట్టి ఇంత చేసి అన్నీ సమకూర్చి అన్నీ జత్తిపెట్టి మొత్తం ఒక్క దగ్గర ఉఫ్ అంటే మొత్తం వెళ్ళిపోతాయి. ఇంకా అప్పులు అమ్మో అని ఆడవాళ్ళు నువ్వు వాళ్ళతో కూర్చొని. అట్లా ఉన్న రోజులండి, అట్లా జరుగుతున్నాయి కూడా. ఏమంటే సెల్లో ప్యాకెట్లు వచ్చినాయి. ఇంతకుముందు అక్కడెక్కడ కూర్చొని ప్యాకెట్లు ఎక్కడ, ఇప్పుడు సెల్లో వచ్చేసినాయి. ఒక్క దెబ్బ కొడితే ఉన్న డబ్బులన్నీ ఎగిరిపోవటం దెబ్బకి. క్రెడిట్లో పడిపోద్ది. వాళ్ళు ఇంటికి వస్తారు, ఇల్లు ఇదిగో ఇంత బాకీ తీసేయండి, అబ్బాయి పేరు మీద ఉందిగా ఇది తీసేయండి. ఎంత దౌర్భాగ్యమైన దినాల్లో మనం ఉన్నాము. యేసు ప్రభువు ఎందుకు వచ్చాడో మనం తెలియని దినాల్లో ఉన్నాం. ఓ గలిలయ మనుషులారా, మీరు చూస్తున్నారు కానీ ఏం చూస్తున్నారు? ఆయన ఎందుకు వచ్చాడు? ఆయన వచ్చి మన కొరకు చేయాల్సిందంతా చేసి, ఆయన మన కొరకు పాపం లేకుండా పుట్టి, పాపం లేకుండా ఎలా జీవించాలో చూపించి, పాపం లేకుండా జీవించడానికి మన కొరకు చేయాల్సిందంతా చేసి, ఆయన ఇదిగో మీరందరూ చూస్తుండగానే పరలోకానికి కొనిపోబడ్డాడు. ఆయన మరలా తిరిగి రాబోతున్నాడు. ఎందుకు రాబోతున్నాడో తెలుసా? ఎలా రాబోతున్నాడో తెలుసా? ఆయన వెళ్ళి మన కొరకు స్థలాన్ని సిద్ధపరిచి, తండ్రి ఇంట అనేక నివాసములు ఉన్నవి. ఆమేన్ చెప్దామా? అనేక నివాసములు ఉన్నాయి. అవన్నీ ఫిల్లప్ అయిపోయినాయి. అబ్రహాము ఒకటి, ఇస్సాకు ఒకటి, యాకోబు ఒకటి, దానియేలు ఒకటి, దావీదు ఒకటి, యోసేపు ఒకటి, మొత్తం తీసుకున్నారు. వాళ్ళకి కావాల్సినవన్నీ వాళ్ళకి రిజర్వ్ అయిపోయినాయి. ఆ నివాసాల్లోకి వాళ్ళు సెటిల్ అయిపోయారు. ఇప్పుడు తండ్రి యొక్క ఇంట్లో నివాసాలు కొత్తగా ఏర్పాటు చేయాలి. అందుకని మీకు స్థలం సిద్ధపరచ వెలుచున్నారు. ఆమేన్ హల్లెలూయా. యేసు ప్రభు భూమి మీదకి వస్తే ఎక్కడ ఆయనకి స్థలం లేదు. ఎవరు హృదయంలో స్థలం లేదు. ఎవరు స్థానం ఇవ్వలా. ఇప్పుడైనా సరే బజార్లో కేక్ కొయ్యటమే కానీ యేసు ప్రభువుకి నీ హృదయంలో నువ్వు పండగ చేయగలవా? యేసయ్యకి నువ్వు నీ హృదయంలో ఆనందం ఇవ్వగలవా? నువ్వు జీవించడం ద్వారా నువ్వు యేసయ్యకు సంతోషాన్ని, ఆనందాన్ని కలగజేసేటట్లుగా నువ్వు భూమి మీద జీవించాలని యేసయ్య కోరుకుంటున్నాడు. హల్లెలూయా. యేసయ్య ఎవరింట్లో ఉంటాడు?
యేసయ్య ఎవరితో ఉంటాడు? యేసయ్య ఎవరి కోసం రాబోతున్నాడు? స్థలం సిద్ధపరిచి నీ కోసం రాబోతున్నాడు. హల్లెలూయా. అయితే ఆ చేసిన వాటిని మాత్రం మనం మర్చిపోకూడదు, పొందిన మేలు మాత్రం మర్చిపోకూడదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం. యేసు ప్రభు ఆయన చేయాల్సిందంతా చేసి మన కొరకు స్థలం సిద్ధపరిచి ఆయన త్వరగా రానే ఉన్నాడు. ఆయన వచ్చేటప్పటికి స్థలం సిద్ధపరిచి వెళ్ళాడు కదా, స్థలం సిద్ధపరచడానికి వెళ్ళాడు కదా. ఆయన వచ్చేటప్పటికి మన కొరకు కట్టవలసిన ఆ పట్టణంలోని భవనాలన్నీ కట్టబడుగాక. హల్లెలూయా. ప్రభు మన కొరకు సియోను అనే నూతన యెరూషలేము అనే గొప్ప పునాదులు కలిగిన పట్టణాన్ని కడతా ఉన్నాడు. హల్లెలూయా. అది కట్టడం ఎప్పుడు కంప్లీట్ అవుతుందో అప్పుడు వచ్చేసేస్తాడు. అప్పుడు వస్తాడన్నమాట ఇక్కడ చెప్తా ఉన్నారు దేవదూతులు. ఆయన ఆ పరలోక పునాదులు కలిగిన పట్టణం, ఆ నిత్య సియోను నూతన యెరూషలేము నిర్మించి ఆయన మనందరి కొరకు త్వరగా రాబోతున్నాడు. హల్లెలూయా. మనం యోహాను సువార్తలో చదువుతాం. యోహాను సువార్త 14:2 నేను మీకు స్థలం సిద్ధపరచ వెళ్ళుచున్నాను. హల్లెలూయా. అయితే ప్రభు సిద్ధపరచే స్థలములో, ఆ పునాదులు కలిగిన పట్టణంలో, నిత్య సియోను నూతన యెరూషలేములో నేనుంటాను, నేను ఉండాల్సిందే అన్నోళ్ళందరూ ఒకసారి గట్టిగా ఆమేన్ చెప్పండి. కుడి చేతి చెప్పండి ఆమేన్. ఆ స్థలంలో ఉండాలంటే మనం కూడా యేసయ్య నడిపించే మార్గాల్లో నడిపించబడుదుముగాక. హల్లెలూయా. నేను నడవకుండా ఉంటాను అని అరిస్తే ఎక్కడ ఉంటావు? ఎట్ట ఉంటావు? రారా బాబు, విందు సిద్ధపరచబడింది. విందు తెలుసా మీకు? 7 ఏండ్లు లోకం మీదకు శ్రమ రాబోతుంది, 7 ఏండ్లు మధ్యాకాశం. హల్లెలూయా. లోకమంతా విడవబడుట. హల్లెలూయా. యేసు రాజుగా వచ్చుచున్నాడు. వెళ్ళిపోయారు వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు? దేవుని స్తోత్రం. వాళ్ళు ఉండరు. దేవుని స్తోత్రం. అయితే ఇప్పుడు యేసు ప్రభు ఆ సిద్ధపరిచిన ఆ పట్టణంలోకి, ఆ స్థలంలో, ఆ నూతన యెరూషలేము పునాదులు కలిగిన పట్టణంలోకి మనము వెళ్ళాలంటే యేసయ్య నడిచిన మార్గంలో మనం కూడా నడిపించబడుదుముగాక. మొట్టమొదటిగా యేసయ్య నడిపించబడిన మార్గము, మొట్టమొదటిగా ఆయన వెళ్ళిన మార్గము మత్తయి సువార్త 3:13. ఆ సమయంలో యోహాను చేత బాప్తిస్మం పొందుటకు గలిలయలోని యోర్దాను దగ్గరనున్న అతని యొద్దకు వచ్చెను. యోహాను బాప్తిస్మం యోహాను యొద్దకు వచ్చాడు. ఆయన మొట్టమొదటిగా ఎక్కడికి వెళ్ళాడండి? గలిలయలోని యోర్దాను దగ్గరికి. ఇంకొంచెం వివరంగా యోహాను సువార్త 10:40. యోర్దాను అద్దరిని యోహాను మొదట బాప్తిసం ఇచ్చిన స్థలమునకు ఆయన తిరిగి వెళ్ళి అక్కడ ఉండెను. ఎందుకు ప్రభు అక్కడికి వెళ్ళి ఉన్నాడు? ఏంటి ఆ స్థలం యొక్క ప్రత్యేకత? ఆ స్థలంకు వెళ్ళాలి నువ్వు. ఏంటి ఆ స్థలం అంటే, ఆ స్థలమే నీకు రక్షణనిచ్చే స్థలం. నిన్ను సురక్షితమైన ఆయన రెక్కల నీళ్ళలో నీ శరీరమునకు, నీ ఆత్మకు, ప్రాణమునకు రక్షణనిచ్చే స్థలం. ఆ స్థలానికి వెళ్ళాలంటే యేసు రక్తం చేత కడగబడి ఆయన నీతిని నువ్వు పొందుకుంటానికి, నువ్వు పాపం విషయంలో పాతి పెట్టబడి చచ్చిపోయిన అనుభవానికి అప్పగించబడినట్లుగా నీటి ద్వారా జన్మించాలి. నీటి బాప్తిస్మం తీసుకోవాలి. మొట్టమొదటిగా నువ్వు యేసు ఉన్న ఆ బాప్తిస్మం ఇచ్చే యోహాను దగ్గరికి, యోర్దాను అద్దరికి నువ్వు వెళ్ళాలి. అది ఏ స్థలం అంటే నీకు రక్షణ ఇచ్చే స్థలం. నువ్వు మనస్సు మార్చుకొని దేవుని నీతిని నెరవేర్చున్నట్లు దేవుని చిత్తమైన బాప్తిస్మమునకు నువ్వు సిద్ధపరచబడుదువుగాక. ఆ స్థలమునకు వెళ్ళినప్పుడు ఆ స్థలంలో యేసు ప్రభు బాప్తిస్మం పొందాడు. బాప్తిస్మం ఇచ్చే యోహాను అన్నాడు, నువ్వు నాకు బాప్తిస్మం ఇవ్వాలైతే నేను నీకు బాప్తిస్మం ఇవ్వటం ఏందయ్యా? నీ చెప్పులు వారువు, ఇప్పటికి కూడా నేను యోగ్యుడిని కాదు అని అంటే, నీతి యావత్తు ఇలాగా కానిమ్ము, ఇలాగ జరగవలసి ఉన్నది అంటాడు ప్రభు. హల్లెలూయా. మనం అనుకోండి, మనం ఇప్పుడు కాదులేండి పాస్టర్ గారు, ఇప్పుడు వద్దు, ఇప్పుడు ఈమె ఒప్పుకోదు, అంత బోటకం నాటకం మాటలు, ఈమెకే ఇష్టం లేక ఇప్పుడు మా ఆయన అసలు ఒప్పుకోవట్లేదండి.
ఆయన బాప్తిజం అంటే గయ్యి అంటున్నాడు. గయ్యి లేదు, గుయ్యి లేదు, ఏవో అడ్డులు సాగులు. యేసు నీ కొరకు సిద్ధపరిచిన ఆ నూతన యెరూషలేము నిత్య సీయోనుని, ఆ యొక్క బంగారు భవనాన్ని, బంగారు రోడ్లని, ముత్యాల గుమ్మాలతో, రత్నాలతో, వైడూర్యాలతో, వజ్రాలతో పొడగబడిన ఆ పరలోక పట్టణాన్ని పోగొట్టుకుంటున్నావు. ఆ స్థలంలో నీ కొరకు వెల్ ఫర్నిష్డ్ చాలా బాగా అందంగా కట్టబడిన ఆ భవనం, ఆ పట్టణం, ఆ బంగారు రోడ్లు, ఆ ముత్యపు గుమ్మములు, వాటిలో నువ్వు అడుగు పెట్టాలి. నిన్ను నువ్వే ఆటంకపరుచుకుంటున్నావు. ఆ స్థలంలోకి వెళ్ళాలంటే నువ్వు ఫస్ట్ యేసయ్య వెళ్ళిన ఆ యోర్దాను దగ్గర ఉన్న ఆ స్థలానికి నువ్వు వెళ్ళాలి. హల్లెలూయా. గలిలయలోని యోర్దాను దగ్గర ఉన్న ఆ స్థలానికి యేసయ్య వెళ్ళి అక్కడ ఉన్నట్లుగా నువ్వు ఆ రక్షణలోకి, బాప్తిస్మంలోకి రావాలి. ఆయన బాప్తిస్మం తీసుకున్న వెంటనే ఏం జరిగింది? ఆకాశం తెరవబడి దేవుని పరిశుద్ధాత్ముడు ఆయన మీదకి దిగాడు. ఆ తర్వాత నువ్వు ఆ అనుభవానికి రావాలి. దేవుని బలమైన పరిశుద్ధాత్మ శక్తితో నింపబడుదువుగాక. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో చెప్పబడినట్లుగా వారందరూ కూడి ఒక ప్లేస్లో ఉండి ప్రార్థన చేసుకుంటున్నప్పుడు యేసయ్య చెప్పినట్లుగా తండ్రి వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మ అగ్ని జ్వాలల వంటి నాలుకలుగా విభాగించబడినట్లుగా వారందరిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే ఆత్మవారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. మొట్టమొదటి దేవుని సంఘం భూమి మీద యేసు ప్రభు మేడగది మీద ప్రార్థించుకుంటున్న 120 మంది మీదకి పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పంపినప్పుడు మొట్టమొదటి సంఘం, మొట్టమొదటి ప్రసంగం, మొట్టమొదటి పాస్టర్గా పేతురు, బండవు నా సంఘాన్ని కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవనేరువు అని యేసయ్య ఏ సంఘం గురించి అయితే చెప్పి ఉన్నాడో ఆ సంఘం అప్పుడు ఫామ్ చేయబడింది. మొట్టమొదటి సంఘం, పరిశుద్ధాత్మ అభిషేకం యేసు అక్కడ పొందుకున్నాడు. యేసయ్య శిష్యులు యేసయ్య ఆరోహణ అయిన తర్వాత 10 దినములు ఉపవాసం ఉండి మేడగదిలో ప్రార్థిస్తున్నప్పుడు 40 దినములు యేసు ప్రభు మరణించి లేచిన తర్వాత ఆయన ఆరోహణం అయిపోయాడు. 10 దినములు ఉపవాసం ఉన్న తర్వాత 50వ దినమున బలమైన పెంతెకొస్తు ఆ దినమున దేవుని పరిశుద్ధాత్ముడు వాళ్ళని నింపాడు. హల్లెలూయా. నువ్వు కూడా ఆ నింపబడిన ఆ 50వ దినమున పంపబడిన పరిశుద్ధాత్మ అభిషేకంతో నువ్వు నిండుకోవాలి. యేసయ్య మీదకి పరిశుద్ధాత్ముడు వచ్చాడు. యేసు ప్రభు పరిశుద్ధాత్మలో ఆనందించాడు. హల్లెలూయా. నువ్వు కూడా పరిశుద్ధాత్మలో ఆనందించాలి. నెహెమ్యా గ్రంథంలో రాయబడి ఉంటుంది, యెహోవా యందు ఆనందించడం వలన ఏం తింటున్నా అండి, ఎంత తిండి తింటున్నాను అనుకుంటున్నారు పాస్టర్ గారు, మీకు ఏం చెప్పమంటారు? రోజుకు 200 అవుతున్నాయండి. 200 తింటున్నామా పాస్టర్ గారు? అమ్మో, నాకు 50 రూపాయలు కూడా పెట్టేవాళ్ళు లేరు. 200 తింటున్నామ్మా నువ్వు? మందిరంలో అయితే రూపాయి కానుక కూడా ఇవ్వు. 200 తినమన్నారండి డాక్టర్ గారు, బలం తిండి తినమన్నాడు. అయినా కూడా ఏంటంటే ఇట్టా ఉంటుంది. దేవుని అభిషేకం చేత నింపబడు. పరిశుద్ధాత్ముడు నీ మీదకు దిగి వస్తే నువ్వు శక్తి పొందుకుంటావు. నీ శరీరంలో రోగం వెళ్ళిపోతుంది, బలహీనత వెళ్ళిపోతుంది, నీ ఆత్మలో ఉన్న నీరసం తొలగిపోతుంది. హల్లెలూయా. మా వాళ్ళు మీరంటే ఊరుకుంటారండి. చీరాల గుంటూరుకి ఎంత చలైన రాట్లా వస్తున్నారు, రావట్లేదా? వస్తున్నారు, రేపు కూడా వస్తారు, అందరూ వస్తారు. ఫ్రీ బస్ పెట్టాడు చంద్రన్న. హల్లెలూయా. స్త్రీ శక్తి చంద్రన్నగా అసలు మనకి ఎన్ని పనులు చేస్తున్నాడో. అయితే దేవుని స్తోత్రం. ఫ్రీ బస్సుగా హాయిగా రావచ్చు మనం అందరం. ఆడేమో పొలం పని అంటాడు, ఆడేమో ఇంకోటేమో కొత్త పెళ్లి చేసుకున్నా అంటాడు, ఇంకోటేమో ఎడ్ల పని అంటాడు, రకరకాల పనులు రకరకాలుగా చెబుతూ ఉంటారు వంకలో. అయితే యేసు ప్రభు మాత్రం పని పాట ఏమి లేదు. మొట్టమొదటి నువ్వు ఈ స్థలానికి రావాలి, బాప్తిస్మము, పరిశుద్ధాత్మ అభిషేకం అనే అనుభవం పొందుకోవాలి. హల్లెలూయా. అయితే ఆ తర్వాత నువ్వు ఆ యేసు ప్రభు నడిపించిన ఇంకో స్థలం యోహాను సువార్త 18వ అధ్యాయం 2వ వచనం. యేసు తన శిష్యులతో పలుమార్లు అక్కడికి వెళ్ళుచుండెను. ఆయన అప్పగించి యూదాకును ఆ స్థలం తెలిసి ఉండెను. పలుమార్లు యేసయ్య వెళ్తున్న ఆ స్థలం ఏంటి? యేసయ్యను అప్పగించడానికి యూదా వచ్చిన స్థలము ఏ స్థలం అది? వినలేదా నీవు గెత్సెమనేలో
వ్యాకుల రోదనను ప్రాణనదూడు పాపులకై విజ్ఞాపన చేయుచుండే. హల్లెలూయా. ఆ స్థలము గెత్సెమనే. ఆ స్థలము ప్రార్థన చేయు స్థలము. ఆ స్థలము కన్నీరు మహారోదనతో ప్రార్థన చేసే స్థలము. ఆ స్థలము ఉపవాసం ఉండి రాత్రంతా ప్రార్థనలో గడిపే స్థలం. ఆ స్థలం వేకువజామునే పెందలు కాడే ఇంకా చీకటి తొలగిపోకముందు లేచి వెళ్ళి ప్రార్థించే స్థలం. నువ్వు రెండవదిగా ప్రార్థించే స్థలానికి రావాలి. హల్లెలూయా. చాలామంది జీవితాలలో అన్నిటికీ సమయం ఉంటుంది, కానీ దేవునికి ప్రార్థన చేయడానికి అస్సలు కుదరట్లేదండి. అస్సలంటే అస్సలు. ఎంత పని ఒత్తిడి అనుకుంటున్నారు, అస్సలు కుదరట్లా అంటారు. 24 గంటల్లో నీకు పనుకుంటానికి, తినటానికి, స్నానం చేయటానికి, పనులు చేసుకొని సంపాదించడానికి, అందరితో వ్యవహారాలు చేయటానికి అన్నిటికీ సమయం ఉంటుంది. దేవునికి ప్రార్థన చేయటానికి, తండ్రితో సమయం గడపటానికి, తండ్రితో నువ్వు ఆ యొక్క భారాన్ని పంచుకుంటానికి. హల్లెలూయా. ఒంటె అంట తన యజమాని దగ్గరికి ఉదయకాలం వచ్చి, మీ అందరికీ తెలుసు కదా, ఒంటె ఏం చేస్తుంది? ఉదయకాలం వచ్చి యజమానుడి దగ్గర మోకరిస్తుంది. ఒంటె ఎంత బరువులు మోస్తుంది? ఉన్న బరువులన్నీ దాని మీద వేస్తాడు. అది మోకరించి యజమాని చేత బరువులన్నీ వేయించుకొని అది యజమాని చెప్పే ప్లేస్కి వెళ్ళి ఆ పనులన్నింటినీ చక్కబెట్టి అవన్నీ మోసుకెళ్ళి తిరిగి మళ్ళీ ఆ భారాలు ఇంకా ఏమన్నా అక్కడ ఉంటే ఆ భారాలన్నీ కూడా దాని మీద వేసుకొని మళ్ళీ సాయంత్రానికి ఇంటికి వస్తుంది యజమాని దగ్గరికి. యజమాని దగ్గర మళ్ళీ ఈవినింగ్ కూడా దానియాలు దినానికి ఎన్నిసార్లు మోకరించాడు? ప్రార్థించకూడదనే శాసనం వచ్చినా కూడా 3 సార్లు యెరూషలేము వైపు కన్నులు ఎత్తి చేతులు చాపి కిటికీలు తెరిచి అటువైపు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. మన దేవుని పేరు ప్రార్థన ఆలకించువాడు. హల్లెలూయా. ప్రార్థించే వారికి దేవుడు ఒక వాగ్దానం చేశాడు, వారికి అసాధ్యమైనది ఏదియో ఉండదు. హల్లెలూయా. కాబట్టి మనము రెండవదిగా ఈ ప్రార్థన చేసే స్థలానికి రావాలి. ప్రార్థన చేసే స్థలానికి రావాలి. ఒకప్పుడు మనము మన ఇష్టానుసారంగా సమయం గడిపాము. ఇష్టానుసారంగా పౌలు అంటాడు కదా, వారి కడిపే వాళ్ళు బతుకుతుందే తినటానికి. పొద్దుగూకులు ఏం తిందాము, అప్పు తెచ్చుకొని తిందాము, ఎట్లా తిరుగుతాం, అప్పు ఏం చేద్దామంటే మెల్లిమెల్లింగా కొంచెం దూరంగా ఉండి అడిగి మన మీద బాగా బీపీ పెరిగే వరకు చేసి ఆ తర్వాత విడిచిపెట్టి వెళ్ళిపోదాం. ఇది ఇప్పుడు జరుగుతుందండి. ఎంత తింటారు? అప్పులు చేసి తినేస్తున్నారు. పనులు చేసుకోవట్లేదండి ఈ మధ్యకాలంలో కొంతమంది. వాళ్ళు ఎందుకో మరి నాకు అర్థం కావట్లేదు. నువ్వు తిండికి పొట్టకి అంత ప్రాముఖ్యం. నా కడుపు బైబిల్లో ఒక మాట, నా కడుపు పొద్దుగూకులు దీని సేవే మనం చేసేది. దేవుని సేవ ప్రార్థన. హల్లెలూయా. ప్రతి ఒక్కరు భూమి మీద ఎందుకు పుట్టారంటే ప్రార్థన చేయాలి, తండ్రితో మాట్లాడాలి, తండ్రితో సావాసం చేయాలి. యాకోబు అవసరాలన్నీ తీర్చుకున్నాడా? దానికోసం 7, దీనికోసం 7, ఏమండి, దానికోసం 7 ఏళ్ళు, దీనికోసం 7 ఏళ్ళు. ఈ ఆనందంలో ఇద్దరిని చేసుకున్న ఆనందంలో ఇంకో 7 ఏళ్ళు. మొత్తం ఈ లైఫ్ అంతా దానికోసం, దీనికోసం, ఇంకో దానికోసం. చివరికి ప్రాణం మీదకి వచ్చిందండి. అప్పుడు మొదలుపెట్టాడు ప్రార్థన. అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, నాకు కూడా దేవుడుగా ఉండయ్యా. ఎట్టుంటారా? నువ్వు యాకోబువి, నేనేమో పరిశుద్ధుడిని. ఎట్టుంటాను? మన ఇద్దరు కుదరదు. అయ్యా కుదరకపోతే నేను వదలపోతే నేను ఊరుకుంటాను. పేటామని కొడితే ఇంకా ప్రార్థన కొట్టించుకునే ఎవరికి ఎందుకు? ప్రార్థన చేస్తే హల్లెలూయా మన దేవుడు మనకి ఎప్పుడు సమీపంగా ఉంటాడు. తనకు మొరపెట్టు వారికి, ప్రార్థన చేయవారిని భక్తుల మనమే ఆలకిస్తాడు. భక్తునికి అనుసంధానమైంది అది కాదు. ఇంట్లో ధూపం పెట్టుకుంటే ఏం ఉండదండి. ఇంట్లోకి రాగానే ఏం సువాసనలో నీ గబ్బంతా, నీ ఒంట్లో ఉన్న గబ్బు, ఏమండి, నీ ఆత్మలో ఉన్న గబ్బు అంతా పోగొట్టుకుంటానికి ఇంట్లో రకరకాల గబ్బులు. దొడ్లో ఒక గబ్బు, ఇంట్లో బెడ్రూమ్లో ఒక గబ్బు, మళ్ళీ వంటగదిలో ఇంకో గబ్బు, సెంట్లు రకరకాలు పెట్టుకొని ప్రతి ఒక్కరు ఎవరి గదిలో ఇచ్చినా ఎంత మంచి వాసన. రోగాలు వస్తాయి కూడా కొన్ని సెంట్లు వాడితే. ఓరకే డబ్బులు ఉన్నాయి కదా అని వెళ్ళిపోయి 5 రూపాయలు 10 రూపాయలు సెంట్, క్యాన్సర్లు వస్తాయి. జాగ్రత్త, పిచ్చి వాడవాకండి. హల్లెలూయా.
మనం ప్రార్థన చేయాలి, దేవునితో సమయం గడపాలి. దేవునితో ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే మనము సమయం గడపటం తప్పిపోకుండా జాగ్రత్త పడదుము గాక. తండ్రితో ఎంత బిజీగా ఉన్న యేసు ప్రభు ఆయన రాత్రి సమయం అంతా తండ్రితో గడుపుతాడు, రాత్రి అంతా ప్రార్థన చేస్తాడు. మన దేవుడు మన ప్రార్థనలు ఆలకించును గాక. హల్లెలూయా. కాబట్టి ఆయన బిడ్డలమైన మనం ప్రార్థించు అనుభవం, ప్రార్థించు స్థలంలోకి యేసు ప్రభు ఎప్పుడు తరచుగా వెళ్తాడని ఆయన అప్పగించబోతున్న యోధాకి తెలిసి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని అప్పగించడానికి అక్కడికి వచ్చాడట. మనము ఈ గెత్సెమనే ప్రార్థన అనుభవానికి మనం రావాలి. హల్లెలూయా. శిష్యులతో ఏమంటున్నాడమ్మా యేసు ప్రభు? మీరు శోధనలో ప్రవేశించకుండా మెలకువగలిగి ఒక్క గడియ ప్రార్థన చేయలేరా? శిష్యుల్ని అంటున్నాడు కదా. ఈ రాత్రి మనల్ని అంటున్నాడు ఒక గడి అయినా మీరు, ఒక గడియ అంటే ఒక గంట నా కోసం ప్రార్థన చేయలేరా? నా వైపు చూడాలి అందరూ ఒకసారి. ఒక గంట యేసుప్రభు నిన్ను అడిగాడు, నువ్వు ఒక గంట నా కొరకు ప్రార్థన చేయలేవా? పోయా బాబు, నాకు కుదరదు, నా వల్ల కాదు, ఒక నిమిషం చేస్తాడంటాడు. ఇంకొకడు అసలు నేను అసలు చేయను, నాకు రాదుపా అంటాడు ఇంకొకడు. ప్రార్థనలో సమయం గడపాలి. కళ్ళు మూసుకొని దేవుని స్తుతించు. దేవుడు నీకు ఇస్తున్న ఆరోగ్యం కొరకు, క్షేమం కొరకు, నిన్ను కుటుంబాన్ని పోషిస్తున్నందుకు, నిన్ను బలపరుస్తున్నందుకు, హల్లెలూయా, నీ కొరకు సిద్ధపరుస్తున్న మేలుల కొరకు, ఉపకారాల కార్యాల కొరకు నువ్వు ప్రార్థనలో గడపాలి. హల్లెలూయా. దానియేలు ప్రార్థించు అనుభవంలో దేవుని చేత ఏమని పిలువబడ్డాడో తెలుసా? దానియేలు ప్రార్థన కూర్చుంటుంటే దేవునికి సంతోషం, సంబరం. దానియేలు ఏం ప్రార్థన చేయబోతున్నాడు? మాటలు నా పెదవుల మీదకి రాకమునిపే అవి నీకు తెలిసి ఉన్నాయంట. మన పెదాల మీదకి మాటలు రాకముందు దేవుడికి తెలిసాడు. అంటే నువ్వేం ప్రార్థన చేయబోతున్నావో దేవుడు ముందే క్యాచ్ చేశాడు. కొంతమంది ఏదో చెప్పబోతుంటారు, నువ్వేం చెప్పబోతున్నావు నాకు తెలుసులేరా, అక్కడికి వచ్చిందేగా, ఇక్కడికి ఏం పని ఉంది, అక్కడెక్కడ నేను రాడు. నువ్వు ప్రార్థనలో గడుపో, నువ్వు ప్రార్థనలో దేవుడికి సమయం ఇవ్వు, స్థానం ఇవ్వు, ప్రార్థించే స్థలానికి రావాలి నువ్వు. మూడవదిగా సమయం లేదు, మూడవదిగా నువ్వు రావాల్సిన మార్గం యోహాను సువార్త 19:13. పిలాతు ఈ మాటలు విని యేసును బయటకు తీసుకొచ్చి రాళ్ళ పరిచిన స్థలమందు న్యాయపీఠం మీద కూర్చుండెను. గబ్బత్తా అని పేరు ఎబ్రీ భాషలో. రాళ్ళు పరిచిన స్థలం. యేసు ఎందుకు తేబడ్డాడంటే శ్రమ పెట్టబడుకు తేబడ్డాడు. మన కొరకు శ్రమ పెట్టబడుకు తేబడ్డాడు. కొంతమంది యేసుప్రభు ఎంత ఆశీర్వదించినా వాడికి సంతోషమే, సంబరంగా ఉంటారు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాడుగా, మీ పాస్టర్ గారు ప్రార్థన చేశాడు బాగా మీకోసం, అందుకని మీరు ఆశీర్వదించబడ్డారంటే, లేదా మా ప్రార్థన, పాస్టర్ గారు ఏంది ప్రార్థన చేసేది, మా ప్రార్థన మూలానే మేము ఇంత ఈ స్థితిలో ఉన్నామంటారు. పాస్టర్ గారు అంటే ఒప్పుకోరాళ్ళు, పాస్టర్ గారు అంటే కుదరదు వాళ్ళకి. మా ప్రార్థన మా కష్టం అండి, మా కష్టం, మా మంచి మేము ఎంతగా జాగ్రత్తగా మేము అట చేసుకున్నాం కాబట్టి ఇట్లా ఉన్నాం. పాస్టర్ అన్న ఒప్పుకోరు, వాళ్ళు ఇంకేం ఒప్పుకోరు వాళ్ళు. మనము కేవలము దేవుని ఆశీర్వాదం పొందుకుంటానికి కాదు, ఏదైనా కష్టము, శ్రమ, బాధ, ఇబ్బంది వచ్చినప్పుడు మనం దేవుడిని వదిలిపెట్టి, దేవుడు ఏం చేశాడు నాకు అసలుకి, కొంతమంది వాళ్ళకి శ్రమ, బాధ, ఇబ్బంది, రోగం వస్తే దేవుడు ఏం చేశాడు, ఏం జరిగింది మాకు అసలు నువ్వు బతుకున్నావంటేనే ఈరోజు ఈ సమయంలో మనం ఇలా దేవుని వైపు చూడగలుగుతున్నామంటేనే దేవుని కృప. అది ఈ రాళ్ళు పరిచిన స్థలం, ఈ శ్రమ పెట్టబడిన స్థలం, ఈ స్థలానికి నువ్వు రావాలి. హల్లెలూయా. చూడండి, ఇంత చలిలో కూర్చుంటే గొంతు బాధ, రేపు జలుబు చేయదు, ముక్కులు బిగాయివు, అయినా కూడా ఎందుకు కూర్చుంటున్నావు? శ్రమ కదా. ఇట్లా చక్క కూర్చోవాలంటే అంతసేపు కూర్చోవాలంటే ఎంతో ఇబ్బంది అవుతుంది కదా, ఎంతో కష్టపడితేనే కదా కూర్చోగలిగేది. తలవట్లా చూసుకోండి. శ్రమ పెట్టబడిన
ఈ స్థలానికి యేసు ప్రభు మన కొరకు తేబడ్డాడు. శ్రమలు వస్తాయి ఈ లోకంలో. ప్రభు చెప్పాడు కదా, లోకంలో మీకు యోహాను సువార్తలో చెప్పి ఉన్నాడు, మీకు సమాధానం కలగటానికి ముందుగా ఈ మాటలు చెప్తున్నా. లోకంలో మీకు శ్రమ కలుగుతుంది. శ్రమ కలగకుండా ఉండే పరిస్థితే లేదు. డెఫినెట్గా మీకు శ్రమ కలుగుతుంది. ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంటుంది, 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకంగా ఉండువు, నీకు జీవకిరీటం ఇస్తాను. శ్రమ కలిగింది కదా అని తప్పుకోవటానికి లేదు. శ్రమలో దేవుని వైపు చూడు. యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే. హల్లెలూయా. నువ్వు యేసయ్యని ప్రేమించే బిడ్డవైతే నీకు శ్రమలు శ్రమలుగా అనిపించవు. అనేక రీతులుగా మంచిగా ఉన్న శ్రమే, మేలు చేసిన శ్రమే, ప్రేమ చూపించిన శ్రమే. నువ్వు ఎవరితో మంచిగున్నా కూడా నీకు బాధ కలగచ్చు. మేలు చేసినా కూడా నిన్ను వాళ్ళు శ్రమ పెట్టచ్చు. నీ జీవితంలో శ్రమల మార్గంలో నడవాలి. ఇబ్బందులు, కొలిమిలో, కష్టములో దేవుడు నడిపిస్తాడు. ఎందుకొరకు అంటే నిన్ను ఆయన పోలికగా, ఆయన సారూప్యంగా. హెబ్రీ పత్రికలో మీరు చదవండి. హెబ్రీ పత్రికలో శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయటం ఆయనకే తగును. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం. ఎవరి నిమిత్తం సమస్తము ఉన్నవో, ఎవరి వల్ల సమస్తము కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారుల మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట. హల్లెలూయా. శ్రమలు ఏం చేస్తాయి? మనల్ని సంపూర్ణునిగా చేస్తాయి. సంపూర్ణునిగా చేస్తాయి. తల్లి బిడ్డను కంటానికి, ప్రసవించడానికి ఆ నొప్పులు, కష్టం, శ్రమ, బాధ, తట్టుకోలేనంత బాధ, ఒక్కసారిగా ఆ బిడ్డ బయటకు వచ్చేసిన తర్వాత ఎంతో సంతోషము, ఆదరణ, ఆనందం కలుగుతుంది ఆ బిడ్డను చూసుకొని. శ్రమ ఉన్నా కూడా శ్రమ అనిపించదు. అప్పుడు నొప్పి, బాధ ఉన్నా కూడా తెలియదు ఆ తల్లికి. మన జీవితంలో శ్రమలు ఎందుకు? సంపూర్ణులుగా చేయటానికి, మనల్ని యేసయ్య పోలికలోకి తీసుకురావటానికి, తండ్రి దేవుని సారూప్యములోకి మనల్ని తీసుకురావటానికి. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి మహిమను పొందుకుంటానికి. శ్రమ మహిమను తీసుకొస్తుంది. శ్రమ మహిమను తీసుకొస్తుంది. మహిమ అంటే ఏందో తెలుసా? ఎవరన్నా బాధ పెట్టినా బాధపడవు, కాని మాట అన్నా కూడా నీకేం కష్టం అనిపించదు. నిశ్చేదరిచ్చినా కూడా నువ్వు మంచి మనసుగా, ఎట్టా వచ్చింది నీకు ఎట్లా అంటే నువ్వేం చెప్తావు తెలుసా? శ్రమ ఓర్పు పరీక్షను. దావీదుని పిచ్చి తిట్లు తిడుతున్నారండి. పిచ్చి తిట్లు తిడుతున్నారు. రేయ్, నువ్వు మా యజమాను రాజ్యం తీసుకు ఎంగిలి మనిషిరా నువ్వు. ఎంత నీచంగా మాట్లాడుతున్నాడు, కుక్కంటే ఈనంగా మాట్లాడుతుంటే దావీదు పక్కన ఉన్నోళ్ళు అంటున్నారు, అయ్యా ఒక్క మాట చెప్పు, ఒక దెబ్బకి వేసి పడేసి వస్తాము, వాడిని ఏం చేయాలో ఇంకెవడు మాట్లాడకూడదు. ఇప్పుడు వాడిని చూసి ఎంతమంది మాట్లాడతారు? నువ్వు ఒక మాట చెప్పాలి ముందు, వాళ్ళంతా ఇప్పుడు తేల్చి ఆ తర్వాత ఒక్కొక్కటి మనం ఏందో చూపిద్దామంటే. దావీదు అంటాడు, సిరియా కుమారులారా, నాతో మీకేం పని? నన్ను ఆశీర్వదించడానికి వాడి చేత అనిపిస్తున్నాడేమో. హల్లెలూయా. బాణాలు లాంటి మాటలు మాట్లాడినా, పోటులు ఈటెలు లాంటి మాటలు మాట్లాడినా నువ్వు కనుక ఓర్చుకున్నావు అనుకో, ఆ శ్రమ పెట్టబడిన యేసయ్య ఎంత ఓర్చుకున్నాడు. తండ్రి మీరేమి చేయుచున్నారు తెలియదండి వాళ్ళకే. చిన్న పిల్లగాడ, బొడ్డోళ్ళు అండాడు, చిన్నోళ్ళ. హల్లెలూయా. వాళ్ళకంతా తెలుసు, కానీ ఈయన ఎందుకు తెలియదు అంటున్నాడు? ఆయన ఓర్చుకుంటున్నాడు. ఎందుకు తెలుసు ఓర్చుకుంటుంది? వాళ్ళని కూడా ఎలా అయినా నరకం నుంచి తప్పించి పరలోకానికి తీసుకెళ్ళాలి. హల్లెలూయా. నా యేసయ్య ఇది ఎంత గొప్ప మనసు. ఆ కన్ను సరిగ్గా లేనోడు వచ్చి చివరి పోటు, లాస్ట్గా ఇంకదే ఆయనకి ఫైనల్. గుండెలో గుచ్చితే రక్తం గారిపోయింది. ఆఖరి రక్త బొట్టు వాడి కంట్లో పడిందండి. ఆ కన్ను కనపడిన అతని కన్నులోకి వెంటనే కన్ను తెరవబడిందంట. ఆ తర్వాత నీళ్లు పడినాయి. ఎప్పుడు ఆ ఫీలింగ్ లేదు, ఆ ప్రేమ. ఆ కన్ను తెరవబడి ఆ ప్రేమ అనుభవిస్తూ అతను ఏడుస్తూ అక్కడే కూలిపోయాడు.
హల్లెలూయా. ఎక్కడి నుంచి యేసయ్యలో ఎంత గొప్ప మనసు? తండ్రి ప్రేమది, తండ్రి మనసు అది. ఆ రోమా సైనికుడు ఒక్కసారిగా తట్టుకోలేకపోయాడు ఆ ప్రేమకి. నేను పడవటానికి ఆయన ఎత్తుకు వస్తే నా గుడి కన్ను తెరిపించాడు, నా మీద అంత ప్రేమ చూపించాడు. నేనంత కసిగా పొడిచాను, నా మీద అంత ప్రేమ చూపించాడు. నీ రక్తమంతా నా కొరకై కార్చి నీ ప్రేమ వర్షము కురిపించినందునే నేనేమై ఉన్నానో నీ కృపయై ఉన్నాను. నేనెవరై ఉన్నానో నీ వెరిగే ఉన్నావు. నేనేమై ఉన్నానో నీ కృపయై ఉన్నాను. నేనెవరై ఉన్నానో నీ వెరిగే ఉన్నావు. నీ రక్తమంతా నా కొరకై కార్చి నీ ప్రేమ వర్షము కురిపించినందునే నీ రక్తమంతా నా కొరకై కార్చి నీ ప్రేమ వర్షము కురిపించినందునే బలహీన సమయములో నా తోడుగా నిలిచావు. ఇబ్బంది ఇరుకులలో ఎడబాయగా నడిపావు. బలహీన సమయములో నా తోడుగా నిలిచావు. ఇబ్బంది ఇరుకులలో ఎడబాయగా నడిపావు. బలహీన సమయములో నా తోడుగా నిలిచావు. ఇబ్బంది ఇరుకులలో ఎడబాయగా నడిపావు. ఊహించగలనా నా యేసు రాజా నీ కార్యములను వర్ణింపతరమా. ఊహించగలనా నా యేసు రాజా నీ కార్యములను వర్ణింపతరమా. నేనేమై ఉన్నానో నీ కృపయై ఉన్నాను. నేనెవరై ఉన్నానో నీ వెరిగే ఉన్నావు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. చెప్పండి అందరూ ఆమేన్. యేసు ప్రభు ఆ శ్రమ పెట్టబడిన స్థలంలో ఉన్నారు. శ్రమ కలిగితే దేవునికి దూరం అవ్వకూడదు. ప్రార్థనలు ఇంకా మన దగ్గర అవ్వాలి. ఆమె ఏమంటుంది? ఎందుకే దేవుడు బిడ్డలు చచ్చిపోయారు, ఆస్తులన్నీ పోయినాయి, అందరు చేదరించుకుంటున్నారు, ఆరోగ్యం పోయి అంత వచ్చి అలా మాటలంట నిన్నట్టు చూస్తుంటే చచ్చిపోయా, దేవుడిని దూషించి చచ్చిపోతావు, శాపం వచ్చింది, దూషించు, దేవుని దూషించు, సావు, తొందరగా సావు, అలా మాటలు అనిపించుకోవడం, బతికేందుకు సావు, దేవుడిని దూషించావు అని అంటుంది. వెంటనే యోబు అంటున్నాడు, ఆయన మేలు చేసినప్పుడు ఎగిరెగిరి స్తోత్రాలు చెప్పావు కదే, ఎక్కడ లేని ఆత్మలో ఆనందించావు, నిజమేనంటావు అదే, ఇప్పుడు కష్టం వచ్చింది, పోయింది, ఇబ్బంది, గందరగోళంగా ఉంది, యెహోవా ఇచ్చును. మూర్ఖురాల్లా మాట్లాడవాకు, నోర్మోయ్ అంటున్నాడు యోబు. శ్రమలో దేవుడు మనకు తోడుగా ఉంటాడు. మన నోరు అదుపులో పెట్టుకోవాలి, అదుపు తప్ప మాట్లాడకూడదు. శ్రమలో క్రిప్పు కోల్పోకూడదు. టడీ అంటాడు టడే, టడీ, వాడినాడు స్టడీ చేసుకున్నాడు, అందరికి స్టడీ చెబుతూ ఉంటాడు తప్పదాగి. మనం స్టడీగా ఉండాలండి, మన నాలుగు స్టడీగా పెట్టుకోవాలి. శ్రమలో ఒక్క మాట కూడా తప్పు మాట్లాడలేదంటండి యోబు బాబు. దేవుడు అంటాడు, నా యోబు యుక్తమైన మాటలు పలికాడు అంత శ్రమలో కూడా. నా విమోచకుడేసు సజీవుడు, నా కన్నులార నేను చూసేదను. హల్లెలూయా. అవునయ్యా, క్రిస్మస్ అంటే ఏంది? 12 ఎన్నింటికమ్మ పుట్టేది యేసు ప్రభు? మరి ఓవరకి టైం అయింది, 10 అయిందంటే నేనేం చేస్తా? హల్లెలూయా. ఏమైనా ఇబ్బందిగా ఉందా మీకు? ఆకలి వేస్తుందేమో.
దేవుని స్తోత్రం. ఈ శ్రమ పెట్టబడిన ఈ స్థలంలోకి రావాలి. ఈ శ్రమ పెట్టబడిన స్థలంలో మనల్ని దేవుడు సంపూర్ణంగా మారుస్తాడు. మనల్ని తండ్రి సారూప్యంలోకి తీసుకొస్తాడు. మనం యేసు పోలికగా మార్చబడతాం. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. మా ఆత్మీయ తల్లి యేసన్న గారి అక్క, ఆమె ఒక మాట చెప్పేది. రే అమ్మకు నేను అక్కడ ఉన్న రోజుల్లో ఈ మాటలు చెప్పేది, ఈ బైబిల్ ట్రైనింగ్ ఇచ్చేది, అనేకమైన విషయాలు తెలియపరుస్తూ. ఇక్కడ మనము రోస్ట్ అవ్వాలి. ఏమవ్వాలి ఇక్కడ? రోస్ట్. మినప ఒక రోస్ట్, ఉల్లి మినప ఒక రోస్ట్ అంటే మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు. ఆడు కనుక రోస్ట్ చేసి తీసుకురాకపోతే వాడు రోస్ట్ అయిపోతాడు. కేకలేసి మొత్తం ఆటలు మొత్తం ఓరెత్తిస్తాడు. కాబట్టి రోస్ట్గా మార్చి తీసుకొస్తా సూపర్ అని చెబుతాడు. మనం ఇక్కడ రోస్ట్ అవ్వాలి, శ్రమ పెట్టబడాలి. అప్పుడు అక్కడ రెస్టే. ఇంకా ఇక్కడ మనం రెస్ట్గా ఉన్నాం అనుకోండి, అగ్ని ఆరదు, అక్కడ రోస్ట్ అవుతాం అని ఆమె చెప్పేది. ఇక్కడ మనము రోస్ట్ అయితే అక్కడ రెస్ట్ అవుతాం. ఇక్కడ రెస్ట్ అయ్యావా అక్కడ రోస్టే. హల్లెలూయా. నిజంగా మరి ఈ దినం మనం ఎంత శ్రమపడి అంత ఏర్పాటు చేసుకున్నాం. బిడ్డలు శ్రమపడ్డారు. అంత దూరం పొద్దున్నే లేచి ఇవన్నీ ఏర్పాట్లు చేసుకొని 2 రోజుల నుంచి ఆ కారు బాగు చేయించడానికి కష్టపడి శ్రమపడి ఇది ఎట్లయినా ఇట్లా జరగాల్సిందే. హల్లెలూయా. యేసుబాబు పుట్టినరోజు చేయాలని ఆడి తాపన. ఆయనకి పుట్టినరోజు చేసే అంతటోళ్ళు వాడిని మన బతికేంది, మనమేంది. మనము ఆ పెండ్లి విందుకు సిద్ధపడాలి, ఆ పరలోక పట్టణానికి సిద్ధపడాలి. మన కొరకు సిద్ధపరిచిన ఆ సుందరమైన భవనాన్ని సొంతం చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం శ్రమపడ అనుభవం, శ్రమ పెట్టబడిన స్థలంలోకి రావాలి, రాళ్ళు పరిచిన స్థలం. ఆ తర్వాత 4వదిగా యోహాను సువార్త 19:17. వారు యేసుని తీసుకుని పోయి ఆయన తన సిలువను మోసుకుని కప్పాల స్థలమును చోటుకి వెళ్ళాను. ఎబ్రీ భాషలో దానికి గొల్గొతా అని పేరు. ఈ యొక్క ఏ స్థలం ఇది? కపాల స్థలం. కపాల అంటే చెప్పండి, పుర్రా. ఇది దేనికి సాదృశ్యం? అడిగి పొరలేదంటారా? ఎందుకురా? ఎందుకు అంత తెగ చేస్తూ ఉంటాడు? అంత త్యాగమే వాడు బతుకు. ఆడు ఎంత త్యాగాలు చేస్తే ఎంతమందికి చేస్తాడు? రాడు ఉన్నదంతా అర్పేసుకొని. యేసు ప్రభు ఇంకా ఆయన దగ్గర ఏం లేదు, ఆయన సమస్తం మన కొరకు ధారపోశాడు. ఈ గొల్గొతా దేనికి సాదృశ్యం అంటే త్యాగ జీవితం. ఎంతసేపటికి మనం పొందుకోవటం కాదండి, మన కొరకు యేసయ్య, మన కొరకు తండ్రి అనే దేవుడు తన కుమారుడైన యేసుని మన కొరకు త్యాగం చేశాడు. తండ్రి రొమ్మును ఆనుకున్న అద్వితీయ కుమారుడే ఆయన బయలుపరిచెను. దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచి ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను గ్రహించను. హల్లెలూయా. నేను సండే స్కూల్ చదవలేదు, కానీ ఈ మాటలు అంటే నాకు బాగా ఇష్టం. నేను ఈ మాటలు కంఠస్థం చేసుకున్నాను. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభు మన కొరకు తండ్రి అని దేవుని చేత అనుగ్రహించబడ్డాడు. యేసయ్య మన కొరకు సమస్తాన్ని దారిపోసాడు. ఇంకా ఆయనలో ఏమీ లేదు ఇవ్వటానికి, మొత్తం మన కొరకు ఇచ్చేసాడు. సమస్తం మన కొరకు చేసేసాడు. ఆయన మన కొరకు ఏదైతే చేయవలసి ఉన్నదో అదంతా కంప్లీట్ చేశాడు. హల్లెలూయా. మనం కూడా ఇప్పుడు ఏదైనా యేసయ్య కొరకు చేయటానికి, యేసయ్య కొరకు ఏమైనా చేయటానికి నీ దగ్గర ఉందా? ఏమైనా చేయగలవా నువ్వు యేసయ్య కొరకు? నీ వంతు నువ్వు యేసయ్య కొరకు ఏం చేయగలవు? నీ బిడ్డల గురించి ఆలోచించుకుంటున్నావు, లేకపోతే నీ ఇంటి వారి గురించి ఆలోచించు, నీ బంధువుల గురించి ఆలోచించుకుంటున్నావు. నువ్వు యేసయ్య కొరకు ఏమైనా చేయగలవా? యేసయ్య కొరకు ఏం చేయగలుగుతానయ్యా, నా దగ్గర ఏముంటుంది, అంతా ఆయన ఇస్తాడు, ఆయన చూసుకుంటాడు. నువ్వు చేయటానికి ఒక పని ఉంది. నశించు ఆత్మల కొరకు రక్షణ. దాని కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. దాని కొరకు ఇలా సువార్త చెప్పాలి. దాని కొరకు నువ్వు అనేకులు దేవుడు బలపరిచినట్లుగా వారిని దేవుళ్ళకు నడిపించాలి. హల్లెలూయా. నీలో ఒక త్యాగం ఉండాలి. హల్లెలూయా,
హల్లెలూయా. మన కొరకు వేరే దేశం నుంచి వచ్చిన మిషనరీలు త్యాగం చేయటం వలన మనం ఈరోజు ఈ గొప్ప ధన్యతను పొందుకున్నాం. గొప్ప భాగ్యం మనకు కలల. ఆ దేశాల నదులు, ఆ సముద్రాలు దాటుకొని వాళ్ళు వాళ్ళని, వాళ్ళ ఆస్తుల్ని, వాళ్ళ ఆరోగ్యాన్ని, వాళ్ళ సంతోషాన్ని, అక్కడ వాళ్ళు ఇక్కడ వచ్చి ఉంటాం చాలా కష్టం కదమ్మా. అక్కడ ఏసీ చలి ఎప్పుడు మంచి, ఇక్కడ ఈటుగా ఆటుకుంటుంది. ఇక్కడంతా కూడా మిరపకాయలు కారాలే. అక్కడంతా కూడా వాళ్ళకి మంచి మామూలు ఆహారం కాదు. ఇక్కడికి వచ్చి అంత శ్రమపడి కష్టపడి మన కొరకు త్యాగంగా వాళ్ళకున్న ఆస్తుల్ని ఖర్చు చేసి ఇక్కడ కష్టపడి సంపాదించుకొని మనకి స్వార్థను ప్రకటించబట్టి ఈరోజు అనుభవిస్తాం. మరి మన వంతు ఇప్పుడు మనము హల్లెలూయా, మనం దేవుని కొరకు ఏదైనా చేయాలి. హల్లెలూయా. నశించే ఆత్మల కొరకు ఇది దినం నుంచి ప్రతి ఒక్కరం ప్రార్థించుదుముగాక. హల్లెలూయా. ప్రభువుకి ఒక్కరు కూడా నశించడం ఇష్టం లేదు. 99 గొర్రెలు ఉంటారు, వదిలిపెట్టేసి ఒక్క గొర్రె కోసం వెళ్ళి దాన్ని వెతికి దాన్ని బుధాల మీద వేసుకొని సంతోషిస్తామన్నాడు వచ్చి. అట్లనే మనం ఎవరొక్కళ్ళు మన ద్వారా రక్షించబడాలి. హల్లెలూయా. మీలో ఒక్కడు 1000 మందిని తరుమును, ఇద్దరు 10,000 మందిని తరుమును. శక్తులను, సాతాను శక్తులను తరిమి నాశనం చేసి ప్రభు కొరకు 100,000 ఆత్మలు మనం సంపాదించుదుముగాక. హల్లెలూయా. కాబట్టి మనలో ఒక త్యాగం ఉండాలి. ఎవరన్నా ఏమన్నా అంటారా? అవునా, యేసయ్య గురించి చెబితే అంటే అన్నయ్య తంతారేమో. అన్నయ్య ఏమైంది? యేసుప్రభు ఏం చెప్పాడు? తన ప్రాణాన్ని నా నిమిత్తం ఎవరైతే పోగొట్టుకోవాలనుకుంటాడో వాడు రక్షించుకుంటాడు, ఎవడైతే కాపాడుకోవాలి రక్షించుకోవాలనుకుంటాడో పోగొట్టుకుంటాడు అంట. మనము యేసయ్య యొక్క సిలువను ఎత్తుకొని ఆయన్ని వెంబడించాలి. హల్లెలూయా. కాబట్టి మనము ఒక త్యాగం కలిగిన జీవితం చేయటానికి మన కొరకు ఆయన ఆ గొల్గొతా అనే స్థలానికి వచ్చాడు. మనం కూడా ఆ స్థలానికి వెళ్ళాలి. చివరిగా మనం వెళ్ళవలసిన స్థలం ఒకటి ఉంది. చివరిగా యేసు ప్రభు వెళ్ళిన స్థలం ఏంటంటే, చదవండి యోహాను సువార్త 20:12. తెల్లని వస్త్రములు ధరించిన 2 దేవదూతలు యేసు దేహం ఉంచబడిన స్థలంలో తలవైపున ఒకడును కాళ్ళవైపు ఒకడును. యేసు దేహం ఉంచబడిన స్థలం అంట. అది ఏ స్థలం? అది బాగా గొప్ప ధనవంతుడు ఉన్నవాడైన అరిమతయి యోసేపు యేసయ్య యొక్క శరీరాన్ని పిలాతు యొద్ద అడిగి దానిని మంచి సుగంధ ద్రవ్యాల తాడి చేత అక్కడ తన కొరకు తొలిపించుకున్న సమాధిలో అరిమతయి యోసేపు యొక్క ఆ స్థలం, సమాధి స్థలం, ఆ స్థలానికి రావాలి. యేసు దేహం ఉంచబడిన స్థలం అనండి. యేసు దేహం ఉంచబడిన స్థలమే క్రీస్తు శరీరం అనేది సంఘం. క్రీస్తు శరీరం అనేది సంఘము, దేవుని యొక్క సంఘం. చివరికి నువ్వు రావాల్సింది సంఘానికి రావాలి. ప్రతి దినం నువ్వు సంఘంలో ప్రార్థనలో ఉండాలి. ప్రతి వారం నువ్వు సంఘంలో నియమించిన టయానికి ప్రార్థనలో ఉండాలి. నియమించిన ప్రతి ప్రార్థనలో కూడా నువ్వు గడపాలి. ఈ క్రీస్తు శరీరం అనేది సంఘంలో నువ్వు ఎప్పుడైతే నువ్వు గడుపుతావో, కనపడతావో, అప్పుడు క్రీస్తు శరీరం అనేది సంఘంలో నీవు క్షేమాభివృద్ధి నొందుదువుగాక, నువ్వు వర్ధిల్లుదువుగాక, నువ్వు దేవుని యొక్క మేళను పొందుకుందువుగాక, సమృద్ధిని పొందుకుందువుగాక. యేసు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణతను పొందుకునేట్టుగా అపోస్తుల బోధ, సహవాసం, రొట్టె విరిచిన ప్రార్థన, ఎడతగిన అనుభవంలో క్రీస్తు శరీరం అనే సంఘంలో నువ్వు ఫలించుదువుగాక. హల్లెలూయా. ఈ క్రీస్తు శరీరం అనే సంఘంలో ఉన్న నిన్ను దేవుడు ఆయన పెండ్లి కుమార్తెగా సిద్ధపరచుకుంటాడు. వధువునై నేను నిన్ను చేరగా యుగ యుగాలు నన్నేలు కొందువనే, యుగ యుగాలు నన్నేలు కొందువనే. అందరూ మోకరిద్దాము, కళ్ళు మూసుకుందాము, చివరి ప్రార్థన చేసుకుందాము. ఎందుకంటే సమయం మించిపోతూ ఉంది కనుక అందరూ మోకరిద్దాము. యేసయ్య నడిపించిన ఆ స్థలాల్లోకి మనం రావాలి. మనం ఆయనకు అప్పగించుకుందాం. ప్రభు సిద్ధపరిచిన స్థలంలోకి. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రమయ్య, స్తోత్రం, 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 స్తోత్రం. అందరూ మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం, ప్రభు యొక్క మనసు నిలుపుదాం. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. స్తోత్రం, 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 స్తోత్రం. యేసయ్యా నీ కృతజ్ఞతలు చెల్లిద్దాం. అయ్యా నన్ను నువ్వు నడిపిస్తున్నావయ్యా. నా హీనస్థితిని, దీనస్థితిని నువ్వు చూసి ఉన్నావయ్యా. నా కొరకు నువ్వు పరలోకాన్ని విడిచి అయ్యా సింహాసనమును, దేవదూతల ఆరాధనను, దేవునితో సమానం ఉండే భాగ్యాన్ని విడిచి నా కొరకు మనుషుని పోలిక పుచ్చావు, మనుషుని పోలిక పుట్టావయ్యా. నా కొరకు ఒకసారి వచ్చావు, రెండవసారి రాబోతున్నావు.
నన్ను సిద్ధపరచుటకు చేయాల్సిందంతా నువ్వు చేసి ముగించి ఉన్నావు. నువ్వు వెళ్ళిన మార్గాల్లో నన్ను నడిపించుటకు నన్ను సిద్ధపరుస్తున్నావు. నువ్వు వెళ్ళిన స్థలాలలో, నువ్వు వెళ్ళిన మార్గాల్లో నేను కూడా నడిపించబడినట్లుగా నీ స్థలానికి సమర్పించుకుంటున్నానయ్యా. నన్ను సిద్ధపరిచేసాయా. నా కొరకు సిద్ధపరిచిన పునాదులు పట్టణం, బంగారు వీధులలో, నూతన యెరూషలేము నిత్య సియోనులో నేను ఉండినట్లుగా నన్ను సిద్ధపరిచేసాయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. దేవా స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. మన మధ్య ఉన్న జోస్న సహోదరి ప్రార్థన చేస్తాం. స్తోత్రం, స్తోత్రం, స్తుతి, స్తుతి, స్తుతి. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. స్తోత్రములు తండ్రి. పరిశుద్ధుడైన దేవా, ప్రేమాస్వరూపి మీకు వందనాలయ్యా. జీవాధిపతి మీకు స్తోత్రాలు. జీవమంగళ తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ రీతిగా నా తండ్రి ఈ దినమును ప్రేమించి మమ్మల్ని అందరినీ సమకూర్చి ప్రభువా అయా నిన్ను ఇంతవరకు స్తుతించి ఘనపరిచి మహిమపరచుటకు హెచ్చించుటకు నువ్వు చూపిన కృప దయంతటిని బట్టి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అవునయ్యా, సర్వలోకమంతా కూడా ప్రభువా ఈ డిసెంబర్ మాసంలో నువ్వు పుట్టినావని ప్రభువా అయా తండ్రి నిన్ను నీ పుట్టుకను గురించి ప్రభువా ఎంతగానో కొనియాడుతూ ప్రకటించుచూ జీవిస్తూ ఉంటారు. కానీ ప్రభువా నిజముగా నువ్వు వెళ్ళిన మార్గాల్లో వారు నడుచున్నట్లుగా నా తండ్రి అప్పగించుకునేవారు కొందరే తండ్రి. అయా ఈ సమయంలో మాతో దైవజనులు మీరు నిలబెట్టుకొని మాట్లాడిన వాక్కులకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అవునయ్యా తండ్రి, నువ్వు ఏ రీతిగా పరలోకానికి వెళ్ళి ఉన్నావో ఆ రీతిగానే తిరిగి వస్తావని ప్రభువా నువ్వు అయా ఆజ్ఞాపించిన వాక్కులకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నువ్వు యోర్దాను దగ్గరికి వెళ్ళి ఉన్నావయ్యా, నీతిని నెరవేర్చి ఉన్నావు తండ్రి. అయ్యా మేము కూడా ప్రభువా తండ్రి ఈ లోకంలో ప్రభువా అయా రక్షణ పొందిన వారందరూ కూడా నీ దగ్గరికి రావాలి ప్రభువా. అయ్యా పాప క్షమాపణ నిమిత్తం మారు మనసు పొంది బాప్తీసం పొందాలి తండ్రి. అయ్యా వారి రక్షణ అయ్యా తండ్రి రక్షణ నువ్విచ్చు వరమై ఉన్నావు అయ్యున్నది ప్రభువా. నీ రక్షణ అనే వరాన్ని వారు పొందుకొని ప్రభువా నీ నిత్య రాజ్యానికి వారసులుగా మార్చబడాలయ్యా తండ్రి. దేవా మీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా నీతో సహవాసము చేసే వారిగా తండ్రి నువ్వు ఎల్లప్పుడూ వెళ్ళే ప్రభువా గెత్సెమనే అయా తోటలోనికి ప్రార్థించుటకు వెళ్ళేవాడివయ్యా. అయా నీ శిష్యులతో కూడా ప్రభువా ఆ స్థలమును యూదా ఎరిగి ఉన్నాడు ప్రభువా. అయా అందరూ ప్రభువా నిన్ను ఎరిగిన వారు ప్రార్థన సహవాసము కలిగిన వారిగా, నీతో అన్యోన్య సహవాసము కలిగిన వారిగా, ప్రార్థించే వారిగా తండ్రి అయ్యా ఉండాలి ప్రభువా. మీకు స్తోత్రాలయ్యా. నువ్వు శ్రమల మార్గంలో వెళ్ళి ఉన్నావు తండ్రి. అయ్యా తండ్రి దేవా నిన్ను భయంకరమైన శ్రమల మార్గంలో నువ్వు అయ్యా నేను లోకంలో శ్రమ మీకు కలుగునని మాకు చెప్పి ఉన్నావు తండ్రి. అయ్యా నా తండ్రి నువ్వు శ్రమపడి జయించి ఉన్నావయ్యా. మేము కూడా శ్రమల్లో నీకు దూరముగా ఉండకూడదు. శ్రమల్లో నీకు ఇంకా నువ్వు దగ్గరగా వచ్చేవారిగా శ్రమల్లో ప్రభువా అన్ని విషయాల్లో మాట ప్రవర్తన విషయంలో తండ్రి సరి చూసుకునే వారిగా యుక్తముగా యోబు ఎలా మాట్లాడి ఉన్నాడో, ఎలా ప్రవర్తించి ఉన్నాడో అయ్యా శోధించబడిన మీద సువర్ణముగా మార్చబడినట్లుగా అయ్యా శ్రమల్లో అంతకంతకును నీకు నువ్వు దగ్గరగా ఉండినట్లుగా నా తండ్రి నువ్వు నడిచిన మార్గాల్లో తండ్రి నడుచున్నట్లుగా నీ కృప దయచేయండి ప్రభువా. అయ్యా ఇంకా నువ్వు ప్రభువా ఒక తండ్రి కపాలం అనే స్థలమునకు నువ్వు వెళ్ళి ఉన్నావయ్యా. అయ్యా తండ్రి ఏమీ లేని స్థితి అయ్యా సమస్తమును ప్రభువా ఈ సర్వలోక మానవాళి కొరకు తండ్రి నువ్వు అర్పించి ఉన్నావయ్యా త్యాగముతో ప్రభువా. అయ్యా తండ్రి దేవా స్తోత్రమును సమస్తమును సమర్పించి ఉన్నావయ్యా. మేము కూడా ప్రభువా నీ నిమిత్తం ఏమి ఇవ్వగలం, ఏమి చేయగలం తండ్రి. అయ్యా తండ్రి రక్షణ పాత్రను చేబోని యెహోవా నామంలో నిత్యము నశించిపోతున్న ఆత్మల నిమిత్తం ప్రార్థించే వారిగా ఉండాలయ్యా. మొరపెట్టే అనుభవాల్లో ఉండాలి తండ్రి. అయ్యా కృప చూపండి, సహాయం చెయ్యండి ప్రభువా. అయ్యా తండ్రి చివరిగా తండ్రి అయ్యా నీ సమాధి స్థలము అయ్యా యేసు దేహం ఉంచబడిన స్థలములోనికి ప్రభువా మేము సంఘం అనే శరీరము క్రీస్తు సంఘం అనే శరీరం అనే సంఘంలోనికి మేము రావాలి తండ్రి. అయ్యా తండ్రి సంఘంలో ఎల్లప్పుడూ మేము నిలిచి ఉండాలయ్యా. నియామక కూటాలకు అప్పగించుకోవాలి ప్రభువా. అయ్యా సంఘంలో సహవాసంలో నిలవబడాలయ్యా. అయ్యా కృప దయచేయండి ప్రతి ఒక్కరికి తండ్రి. అయ్యా సహవాసంలో ఉంటే ప్రభు జయము కలుగుతుందయ్యా, ఆశీర్వాదము కలుగుతుంది ప్రభు, అభివృద్ధి కలుగుతుందయ్యా. అయ్యా తండ్రి సన్నిధికి మానక వచ్చే వారిగా మీరు సిద్ధపరచండి తండ్రి. అయ్యా దేవా నీకు స్తోత్రాలు ప్రభు. అయ్యా సర్వలోకంలో నువ్వు పుట్టి ఉన్నాడని అయ్యా ఎంతగానో పండగ అయితే చేసుకుంటా ఉంటారు. కానీ ప్రభు హృదయంలో నువ్వు పుట్టాలి ప్రభు, వారి మనస్సులో నువ్వు ఉండాలయ్యా. హృదయంలో నీకు స్థానం ఇవ్వాలి ప్రభు. అటువంటి
మనసును ఉండునట్లుగా సిద్ధపరచుకోవడానికి తండ్రి నీ వాక్కులు వినిన ప్రతి బిడ్డని మీరు సిద్ధపరచండి అయ్యా. అయ్యా, ఒక తీర్మానముతో ప్రభువా, ఒక నిబంధనతో నా తండ్రి సంవత్సరం చివరిలోకి వచ్చి ఉన్నామని ప్రభువా, అయ్యా నువ్వు మా హృదయంలో ఉండాలి ప్రభువా అని ప్రభు అప్పగించుకోవడానికి నీ కృప దయచేయండి తండ్రి, సహాయం చేయండి అయ్యా. తండ్రి నా తండ్రి, అయ్యా నువ్వు పరలోకానికి అయ్యా పెండ్లి కుమార్తెగా మమ్మల్ని సిద్ధపరిచి నువ్వు ఉండు స్థలంలో మేము ఉండులాగున మరలా వచ్చి మమ్మల్ని కొనిపోతావయ్యా. అయ్యా మేము వధువు సంఘముగా సిద్ధపడి ఉండుటకు నా తండ్రి మమ్మల్ని మేము సిద్ధపరచుకోవడానికి నీ కృప దయచేయండి, సహాయం చేయండి ప్రభువా. అయ్యా ఈ సమయంలో ఇంతవరకు నువ్వు తోడయుండి ప్రభువా, అయ్యా ఈ ప్రార్థన కూడికను ప్రభు ఆశీర్వాదకరంగా మహిమకరంగా మీరు జరిగించి ఉన్నారు తండ్రి. అయ్యా అయ్యా తండ్రి మీకు స్తోత్రాలు. మా ప్రయాణాల్లో అయ్యా మీరు తోడై ఉన్నారయ్యా. ఇక్కడ నీ నామానికి మహిమ తెచ్చుకొని ఉన్నారు తండ్రి. వచ్చిన ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నీ సన్నిధిలో నిలిచిన ప్రతి బిడ్డని మీరు ఆశీర్వదించండి అయ్యా, దీవించండి, నీ దీవెనలతో మీరు నింపండి ప్రభువా. అయ్యా తండ్రి కూడిక ద్వారా సమస్తం ద్వారా నీ ఘనమైన నామానికి మాత్రమే మహిమ తెచ్చుకొనమని యేసు పరిశుద్ధ నామములు అడిగి ప్రార్థన చేసి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. స్తోత్రం చూద్దాము. స్తోత్రం 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 స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు కృపయు తండ్రి దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సముఖం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలమైన రాగడ ప్రేరణతో తోడు నడిపించునుగాక. ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా.